అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి సంతోషంగా సర్వాధికారి అయినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ విపరీతమైనటువంటి ఎండల్లో కూడా దేవుడు తన కృపనిచ్చి మనకు క్షేమాన్ని కలగజేసి ఆయన సన్నిధిలో సజీవులుగా మనలను నిలబెట్టిన సర్వాధికారి అయినటువంటి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మన రక్షకుడు, మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మీయ స్థితిలో వృద్ధి కలగజేసి నిత్యరాజ్యానికి మహిమ కలిగిన ఆయన రాకడో నిలబెట్టి ఆయన రాజ్యములో ప్రభు చేర్చునుగాక. ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు నిండుగా మెండుగా సమృద్ధిగా ఆయన దయచేయునుగాక. దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. ఆయన మాట్లాడుతూ ఉంటే మన జీవితం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఆయన నామానికి మహిమకరంగాను మనలను మనం మలుచుకొని నడిపించబడే ఒక మహత్తరమైన కార్యాన్ని ప్రభువు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మాట జీవము కలిగింది, శక్తి కలిగింది, పరిపూర్ణమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది కేవలం దేవుని యొక్క మాట మాత్రమే. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా మనస్సులో ఉంచిన మాట, ప్రభు ప్రేరేపించినటువంటి మాట. ఆ మాట మన జీవితాలలో ఉన్నతమైనటువంటి రాజ్యానికి రాకడకు సిద్ధపరచునుగాక. ప్రభువుకి సమీపముగా మనలను అందరినీ నడిపించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 20వ వాక్యం. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రము ఏర్పడెను. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు పాలిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఆ దినాలలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సమూయేలు చివరి న్యాయాధిపతి. కారణం ఏమిటంటే ఆ దినాలలోనే ప్రజలు లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు రాజును దయచేయనట్లుగా దేవుణ్ణి వేడుకో అని చెప్పి సమూయేలును కోరుకుంటాడు. సమూయేలు బాధపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, వారు నిన్ను కాదు నిరాకరించింది, నన్ను నిరాకరించారు, అయినా వారు కోరినట్టే చేద్దాం అని చెప్పి నేను మీ గోత్రములలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటున్నాను, ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి దేవుడు నియమించి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మనిషికి మనస్సులో ఆలోచన పుట్టక మునుపే సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాం దేవుని వాక్యాన్ని. మన తలంపుకు ఆలోచన పుట్టక మునుపే ఆయన ఎరిగి ఉన్నవాడు, సమస్తము ఎరిగి ఉన్నవాడు. నీకు ఆలోచన రాకమునుపే నువ్వు ఇలా చేస్తావు అని ఆయన ఎరిగి ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి ఎవరు కావాలి అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి తరుణం. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలనందరినీ సమూయేలు సమకూర్చినప్పుడు బెన్యామీను గోత్రము రాజుగా ఉండడానికి ఏర్పాటు చేయబడింది, ఎన్నుకొనబడింది. మీరు వాక్యంలో కొన్ని విషయాలు చదువుతారు. కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 27వ వాక్యం. కనిష్ఠుడగు బెన్యామీనను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. చిన్నోడు, ఆఖరివాడు, 12వ వాడు, ఆఖరివాడు. వారిని ఏలడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే చివరివాడిని. ఎవరిలో ఉన్నాడు? ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు, రాజుగా పరిపాలించేవాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే సౌలు. సౌలు ఎవరు అని అంటే బెన్యామీను గోత్రికుడు. అక్కడ ఉన్నాడు, బెన్యామీను వంశంలో ఉన్నాడు, ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు. మీరు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు చదివితే, ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు రాజుగా దయచేశాడు. వారిని ఏలడానికి, వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజును ఎన్నుకున్నాడు. ఎవరు అని అంటే బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను ఎవరంటే కనిష్ఠుడు, కడపటివాడు. మన వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం కదా, కడపటివారు మొదటివారు అగుతారు, మొదటివారు కడపటివాడు అగుతాడు. ఇంతకీ ప్రథమ స్థానములో ఉండవలసిన రూబేను ఆ యొక్క ప్రధానత్వమును, జ్యేష్ఠత్వమును యోసేపుకి ఇవ్వబడింది. రాజ్య పరిపాలన విషయంలో చివరివాడైనటువంటి బెన్యామీను గోత్రికులలో ఈ యొక్క సౌలుకి ఇవ్వబడింది, బెన్యామీను గోత్రానికి రాజరికపు అనుభవాన్ని. అందుకే సమూయేలు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటను మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఏమిటి అంటే బెన్యామీను గోత్రము ఏర్పడెను. ఎందుకు బెన్యామీను గోత్రము ఏర్పడిందంటే ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి. ఎందుకు? 11 మంది ఇంకా ఉన్నారు కదా, మొత్తం 12 మంది కదా. బెన్యామీను గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అసలు బెన్యామీనులో ఉన్నదేంటి, మిగతా వాళ్ళల్లో లేనిదేంటి? దేవుడు మనలను కూడా పిలుచుకున్నాడు. ఈ గ్రామంలో 1000 మంది ఉన్నారు. 1000 మందిలో సంఘానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకొని ఆయా గ్రామము నుండి, ఆయా ప్రాంతం నుండి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ ఉన్నతమైన ఉపదేశము, సమర్పణ కలిగిన ఈ పరిచర్యలో దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టాడు అని అంటే దేవుని ఏర్పాటు, ఆలోచన ఏదో ఉంది. లేకపోతే నువ్వు ఇక్కడికి రావు, నువ్వు రావాల్సిన వ్యక్తివి కాదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. యాకోబుకు 12 మంది కుమారులైతే రాజుగా పరిపాలించడానికి, మొదటిసారిగా రాజుగా పరిపాలించడానికి ఎన్నుకొనబడిన గోత్రము బెన్యామీను. ఏర్పాటు చేయబడిన వ్యక్తి సౌలు.
40 సంవత్సరములు ఇంచుమించు వారిని పరిపాలించాడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. సౌలు 40 సంవత్సరములు మాత్రమే పరిపాలించాడు. అయితే మనము యుగ యుగాలు పరలోక రాజ్యములో నిలిచి ఉండునట్లుగా పరలోకపు స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు కృపను చూపించాడు ఈ కడవరి దినాలలో. సౌలుని 40 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడానికి ఎన్నుకున్నాడు. మనలను యుగ యుగాలు పరలోక రాజ్యమును పరిపాలించడానికి, పరలోకపు స్వాస్థ్యాన్ని అనుభవించడానికి దేవుడు ఉన్నతమైనటువంటి కృపను మన ఎడల చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని లేఖనాలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆ మిగతా 11 మందిలో లేనిదేమిటి, ఈయనలో ఉన్నటువంటిదేమిటి? మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, వాక్యాన్ని మనం చదివితే 33వ అధ్యాయము 12వ వాక్యం, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎవరు ప్రియుడు అని అంటే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. బెన్యామీను గురించి దైవజనుడు దీవిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఈ బెన్యామీను గురించి వాళ్ళ నాన్న యాకోబు దీవిస్తూ ఏమన్నాడో తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయము 27వ వాక్యములో చీల్చునట్టి తోడేలు అన్నాడు. చదవండి మీరు ఆ మాటను. 49:27 మొదటి వాక్యాన్ని చదవండి. ఇంకా మీరు 28వ వాక్యాన్ని కూడా 29వ వాక్యాన్ని కూడా మీరు చదివితే, 28 చదవమ్మా. గోత్రములు వారి తండ్రి వారిని దీవించాడు. ఆ ముందు పిల్లలను కూడా దీవించాడు. అందరినీ జంతువులతో, సర్పాలతో, ప్రాకు పురుగులతో పోలుస్తూ దీవించాడు. బెన్యామీనును మాత్రం ఏమన్నాడంటే చీల్చే తోడేలు అన్నాడు. బెన్యామీను గురించి మాట్లాడేటప్పుడు బెన్యామీను చీల్చే తోడేలు. చూడండి, తండ్రి అంత్యకాలములో సంభవింపబోవు సంగతులను తెలియజెప్తూ, తండ్రి వారిని దీవిస్తూ ఉన్నటువంటి దీవెన, తండ్రి వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, తండ్రి వారితో చెబుతూ ఉన్నటువంటి మాట ఏమంటున్నాడండి? కొడుకును పట్టుకొని తోడేలు. చదువమ్మా ఆ మాట. బెన్యామీను ఏంటన్నా? ఎట్లాంటి తోడేలు? మనం మామూలుగా ఉన్నాం కానీ మనం మాట్లాడితే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చీరిపోవాల్సిందే. అప్పుడప్పుడు అన్నా చీరేస్తా అంటూ ఉంటాం చూడండి. ఏమంటాం? చీరేస్తాం. బెన్యామీన్ అట్లాంటి స్వభావం కలిగినటువంటి వాడు. వాళ్ళ నాన్న దీవిస్తూ ఉన్నాడు. అయితే దైవజనుడు ద్వితీయోపదేశ కాండం 33:12లో 33వ అధ్యాయంలో చూడండి, మొదటి వాక్యాన్ని మనం చదివితే, దైవజనుడైన మోసే మృతి పొందక మునుపు, యాకోబు కూడా చనిపోకముందు తన పిల్లలకు జరగబోవు సంగతులను చెప్పి ఆ 12 గోత్రాలను దీవించాడు. దైవజనుడైన మోసే చనిపోవడానికి ముందు, మోసే నువ్వు చనిపోబోతున్నా ఒక పాట పాడమన్నాడు.
ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు వచ్చి రేపొద్దున్నే ఆదివారం అయిపోయిన వెంటనే చచ్చిపోతావు, ఓ పాట పాడమంటే అసలు చర్చికి వస్తారా మీరు? చర్చికి వస్తారా? పెద్ద హాస్పిటల్లో, భీమవరం హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో, ఏదో హాస్పిటల్లో పరిగెత్తుతారు మీరు. నువ్వు చనిపోతావు, ఒక పాట పాడు అని అంటే అప్పుడు మాట్లాడినటువంటి మాటలు, ఆ చనిపోయే సమయంలో మాట్లాడినటువంటి మాటలు, ఇశ్రాయేలు గోత్రములను తండ్రి జంతువుల ప్రాకు ఏమిటండి వాటితో పోల్చి వాళ్ళను దీవిస్తే దైవజనుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని బిడ్డలారా దీవిస్తూ ఉన్నాడు. చూడండి, దైవజనుడు ఆ విధంగా దీవించేసరికి వీళ్ళు ఎంత మార్పు చెంది ఉండాలి, వీళ్ళ జీవితంలో ఎంత మార్పు కలిగి ఉండాలి, ఒక్కసారి ఆలోచన చేయండి. దైవజనుడు దీవిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ప్రియుడు. ఈ రోజున చాలామంది జీవితాలలో, చాలామంది వ్యక్తిగత అనుభవాలలో ఆయనకు ప్రియులుగా మార్చబడట్లేదు, మనకు ప్రియమైనవి. ప్రియుడు అంటే ఇష్టడని, ప్రియుణ్ణి కోరుకుంటారు, ఎన్నుకుంటారు. అందుకే ఇశ్రాయేలు గోత్రాలలో రాజుగా పరిపాలించడానికి వాళ్ళు కోరుకున్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే కనిష్ఠుడైనటువంటి బెన్యామీను గోత్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈ రోజున మనము కూడా నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా ఎన్నుకొని ఏర్పాటు చేయబడినటువంటి గుంపులో, సమూహములో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెన్యామీనును ఎన్నుకోవడానికి ఎందుకు ఆయన ఇష్టుడిగా ఎందుకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, బెన్యామీను దేవునికి ప్రియుడు. ప్రియుడు. అసలు ఎందుకు బెన్యామీను దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు? ఎందుకు బెన్యామీను దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు? దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాలలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు తన తండ్రి దగ్గర నుండి పారిపోయి తన మామైన లాబాను దగ్గర చేరాడు. భార్యల కోసం 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. పిల్లల కోసం 6 సంవత్సరాలు. 12 మంది పిల్లల కోసము, దీన కూడా ఉంది కదా ఆడపిల్లలు, పిల్లల కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల చేతుల కష్టార్జితాన్ని లాబాను దొంగిలించాడు. దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని. ఆశీర్వాదాన్ని పొందుకొని మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వస్తూ ఉన్నటువంటి టైంలో, తిరిగి వస్తూ ఉన్నటువంటి తరుణములో దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపడితే, తిరిగి వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో రాహేలు గర్భవతిగా ఉంది. అప్పుడు రాహేలు గర్భములో ఈ బెన్యామీను ఉన్నాడు. ఇంకా తండ్రి ఇంటికి చేరక మునుపే ప్రసవ వేదన ఎక్కువయ్యి ఆమె ప్రసవించింది. మంత్రసానులందరూ ఆ ప్రసవ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఆమె ప్రసవించింది. ప్రసవించిన వెంటనే మంత్రసానులు ఆ బిడ్డను చేతపట్టుకొని, అమ్మా నీ కొడుకు పుట్టాడే అని చెప్పి ఆమెకు చూపించారు. చూపిస్తే ఆవిడ ముఖం చూసి, నేను వీడిని కనడానికి వేదన పడ్డాను, అందుకు వీడి పేరు వేదన బెనోని అని పెట్టింది. వాళ్ళమ్మ ఏం పేరు పెట్టింది? గట్టిగా నోరు తెరిచి చెప్పండి. బెనోని. ఏం పేరండి? బెనోని. ఆ పేరు పెట్టి చచ్చిపోయింది. తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు ఆ బిడ్డను తీసుకొని మంత్రసానులు చెప్పాడు, అయ్యా నీ భార్య వేదన పడి ఈ బిడ్డను కని, ఈ బిడ్డకు వేదన దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందయ్యా. బెనోని అని అంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందయ్యా అని యాకోబుకి ఇచ్చారు. యాకోబు ఆ బిడ్డను తీసుకొని ఆడి ముఖం చూసి, ఈడి పేరు బెనోని కాదు బెన్యామీను అని పేరు పెట్టాడు.
బెన్యామీను అని పేరు పెట్టాడు. బెనోని కాదు, ఇప్పుడుంటే ఎవరు? బెన్యామీను. బెన్యామీను అంటే అర్థం ఏమిటంటే కుడి చేతి పుత్రుడు. మీరు చదువుతారు ఆ మాటను. ఆదికాండం 35వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టింది. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అని పేరు పెట్టాడు. అంటే నేనేం చెప్తాను అని అంటే, బెనోనిగా ఉన్నటువంటి వ్యక్తి బెన్యామీనుగా మారాడు. దుఃఖపుత్రుడిగా, వేదనపుత్రుడిగా తల్లి పేరు పెడితే, తల్లి వేదనపుత్రుడు, దుఃఖపుత్రుడు అన్నటువంటి బిరుదు పేరిస్తే, తండ్రి కుడిచేతి పుత్రుడిగా మార్చుకున్నాడు. కుడిచేతి పుత్రుడిగా మార్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మన జీవితంలో కూడా తల్లి ఈ లోకానికి సాదృశ్యం. తల్లి ఈ లోకానికి సాదృశ్యం. లోకం మనకు పెడుతూ ఉన్నటువంటి పేరు మన స్వభావాన్ని బట్టి, స్వాభావిక సిద్ధంగా మనకు పెడుతూ ఉన్నటువంటి కొన్ని పేర్లు ఉంటాయి. అంతెందుకు, సంఘములోనే కొంతమంది కొన్ని నిక్నేములు పెడతా ఉంటారు, కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఎందుకు ఆ పేర్లు పెడతారు అని అంటే, వాడి స్వభావాన్ని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి పేర్లు పెడతా ఉంటారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున లోకం నీ పరిస్థితి, నీ స్థితిగతులు నీకు ఏ పేరు పెట్టాయో నాకు తెలియదు. ఏ నామకార్థము నీకు సార్థకంగా పెట్టబడిందో నాకు తెలియదు. అయితే జీవము కలిగినటువంటి దేవుడు నీ పేరును మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధం జరుగుతుందండి. అలెగ్జాండర్ ప్రపంచాలను జయించుకుంటూ వెళ్తున్నాడు. ఒక సైనికుడు గుర్రం మీద కూర్చొని అలెగ్జాండర్ వెనకెనక వెళ్తున్నాడండి. అన్ని చాలాసేపటి నుండి గమనిస్తున్నాడు. వీడు ఏమన్నా శత్రువా? కాదు, మన సైనికుడే. ఆపి, రే ఇట్రా అన్నాడు. అయ్యా ఏంట్రా నా వెనక వచ్చేస్తున్నావంటే, ఏం లేదయ్యా, యుద్ధం అంటే భయం, ఎవరన్నా చంపేస్తారేమోనని చెప్పేసి నీ వెనకుంటే ఎవరు చంపరు కదా, నాకు అదొక ధైర్యం అయ్యా, అందుకే నీ వెనక వస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, రే నీ పేరేంట్రా అంటే, నా పేరు కూడా అలెగ్జాండరు అన్నాడంట. ఏమన్నాడు? నా పేరు కూడా అలెగ్జాండర్. ఆయన పేరు కూడా అలెగ్జాండరే, ప్రపంచాన్ని పరిపాలించిన ఆయన. చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్. నా పేరు కూడా అలెగ్జాండర్ అన్నాడంట. ఆయన కోపం వచ్చి, రే నీ పేరన్నా మార్చుకో, నీ బతుకన్నా మార్చుకో అన్నాడంట. ఎందుకంటే నా పేరు పెట్టుకొని భయపడడం ఏంట్రా, నేను ప్రపంచాన్ని అంతే పరిపాలిస్తుంటే, నీ పేరు మార్చుకో నీకు అంత భయంగా ఉంటే. ఈ రోజున చాలామంది జీవితాలలో అంటున్నానని అనుకోవద్దు, పేరు మాత్రం శాంతమే కానీ ఏమాత్రం మనిషికి శాంతం ఉండదు. పేరు మాత్రము సమాధానమే కానీ వీధిలో సమాధానం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, సంఘములో ఏమాత్రము సమాధానం ఉండదు. పేరు మాత్రము నోరు తెరిచి చెప్పట్లేదు మీరు. ఏమాత్రము సమాధానం ఉండదు. అసమాధానము చేత, భయాందోళన మధ్యలో, కలవరాలలో ఈ రోజున దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రియమైన పిల్లలారా, మహిమ కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. బెన్యామీను ఏర్పరచబడినటువంటి గోత్రం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. తల్లి దుఃఖపుత్రుడు అని పేరు పెడితే మనకు కూడా లోకం ఇక ఇలా బతుకులు ఇంతే, వీళ్ళు అప్పులతోనే ఉంటారు, వీళ్ళు సమస్యలతోనే ఉంటారు, వీళ్ళు రోగాలతోనే ఉంటారు, వీళ్ళు ఇబ్బందులతోనే ఉంటారు అని మనకు పెట్టబడిన ఒక పేరుంది. మన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, కానీ లోకం, ఆ వీధుల్లో ఉన్న వాళ్ళు మనకు పెట్టిన ఒక పేరుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? కొంతమందిని మనం వెళ్ళి
ఆ వీధుల్లో పేరు అడిగామనుకోండి వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆ పేరు మరుగైపోయి ఉంటుంది, వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు, ఆ పేరు చెప్తే కానీ తెలియదు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో కూడా మనము దేవునికి ప్రియులుగా మార్చబడాలి. అంటే మన పేరు మారాలి. పేరు మార్చుకున్నంత మాత్రానే ఏమి జరగదు, కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మన పద్ధతి, మన ఆలోచనలు, మనం నడిచే విధానము సమస్తము మార్పు చెందినవిగా కనబడాలి. ఆమెను కూడా చెప్పట్లేదంటే నాకు అర్థమైపోయింది. లోకమనే తల్లి బెనోని అని పేరు పెడితే, దుఃఖపుత్రుడు అని పేరు పెడితే, మన తండ్రి అయినటువంటి యేసయ్య, మన తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య మన బ్రతుకును, మన ఆలోచనను, మన క్రియలను, నడవడికను, తలంపులను మార్చి మనకు ఉన్నతమైనటువంటి నామాన్ని దేవుడు కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలామంది పేర్లు ఆయన మార్చాడు, చాలామందికి ఆయన పేర్లు పెట్టాడు. ఆ పేర్లు ఎందుకు పెట్టాడు అని అంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి. యోసేపు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. సంఘ చరిత్రలో అపోస్తుల కార్యంలో యోసేపు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అపోస్తులందరూ కలిసి ఆయన గారికి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టాడు, బర్నబా అని. బర్నబా అంటే అర్థం ఏమిటంటే హెచ్చరిక పుత్రుడు. ఎందుకంటే సంఘాన్ని అంతా పోగు చేసి, సంఘాన్ని అంతా ఉత్తేజపరిచి, ఏమిటండి ఆయన నేను అపోస్తులను కాదు కదా, నేను సేవకుణ్ణి కాదు కదా, నేను అది కాదు కదా, ఇది కాదు కదా అనుకోలే. ఆయనకు ఒక భారాన్ని పరిశుద్ధాత్ముడు పెట్టాడు. ఆ భారాన్ని బట్టి సంఘములో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి హెచ్చరించి, అందరిని పురిగొలిపి, అందరిని ప్రేరేపించి, అందరిని దేవుని యొక్క పని కొరకు, పరిచర్య కొరకు పురిగొలుపుతూ ఉన్నాడు. అందుకే అపోస్తులందరూ ఆయన చేస్తున్నటువంటి ఆ పనిని, ఆ పరిచర్యను, ఆ పద్ధతిని చూసి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇక మీదట ఇతడు యోసేపు కాదు, ఇతడు హెచ్చరిక పుత్రుడు, అందరినీ హెచ్చరిక చేస్తున్నాడు, అందరినీ పురిగొలుపుతున్నాడు, ఇతని పేరు బర్నబా. తర్వాత మీరు చరిత్ర అంతా చదువుకోనండి. అన్ని సంఘాలు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా పరిశుద్ధాత్మునితో సహా అందరూ ఆయనను బర్నబా అనే పిలిచారు. కారణం ఏమిటంటే ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనకు పేరు మార్చబడింది. ఈరోజు నీ పేరేమిటి? ఈరోజు లోకం పెట్టిన పేరేమిటి? సాతాను ఏ బిరుదుతో, ఏ పేరుతో నిన్ను వాడుకుంటున్నాడు? త్రాగుబోతనే, తిరుగుబోతనే, దొంగనే, వ్యభిచారనే. సాతానుగాడు ఇట్లాంటి బిరుదులే పెడతాడు. నా దేవుడు తన రక్తముతో కడిగి, తన ప్రశస్తమైనటువంటి రక్తముతో పరిశుద్ధపరిచి, ఆత్మతో కడిగి శుద్ధీకరించి, మనలో మార్పు కలగజేసి, మన నడవడిక, మన చూపు, తలంపు మొత్తము టోటల్ చేంజ్ చేసి మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అన్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. పెనుయేలుకి వెళ్ళిన తర్వాత ఇమ్మానుయేలుతో పోరాడినప్పుడు ఆయన జీవితం, నడక మారింది, పేరు మారింది, ప్రవర్తన మారింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో దేవునికి ప్రియులుగా మార్చబడాలి అంటే మన జీవితంలో కూడా సమస్తము మార్పు చెందినదై ఉండాలి. వాళ్ళమ్మ ఆయన గారికి పెట్టినటువంటి పేరేమిటి అంటే వేదన పుత్రుడు. వేదన పుత్రుడు. అందరూ ఆయన పిలిచే పేరేంటో తెలుసా? ఎబ్బేజు. ఆయనను పిలిచే పేరేమిటంటే ఎబ్బేజు. ఎబ్బేజును గురించి పరిశుద్ధాత్ముడు గ్రంథస్థంలో చక్కగా తెలియజెప్పాడు. దీనవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యం. 4వ అధ్యాయము 9వ వాక్యం. ఎబ్బేజు తన సహోదరుల కంటే
ఘనము పొందిన వాడయ్యాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. రావట్లేదు, శబ్దం రావట్లేదు, చేతులు లేగట్లేదు. హల్లెలూయా. యెబ్బేసు తన సహోదరులందరికంటే ఘనుడు, ఘనత పొందినవాడు. యెబ్బేసు అన్నటువంటి మాటకు అక్కడ అర్థము వేదన. పుట్టిన తర్వాత పెట్టబడినటువంటి పేరేంటో తెలుసా? వేదన. వేదన. యెబ్బేసు అని పిలిచినప్పుడు అంతా దాని సారాంశం ఏంటో తెలుసా? వేదన. అప్పుడప్పుడు మనం వెళ్తే మనల్ని మాట్లాడే మాట ఏంటో తెలుసా? వీళ్ళు అప్పులు చేస్తారు, అప్పులు తీర్చారు. వీళ్ళు గొడవలు పెట్టుకునేటోళ్ళు రా, వీళ్ళు గొడవలు ఎప్పుడు వీళ్ళని తగులుకుంటే గొడవలే తప్ప ఏముండదు. వీళ్ళ నోట్లో నోరు పెట్టకూడదురా, వీళ్ళు క్రూరమైనటువంటి జంతువుల స్వభావాలు కలిగిన వారురా, ఓ పేరు పెట్టుంటారు మనకు. అట్లాగనే ఈ యెబ్బేసుకు ఎక్కడికి వెళ్ళినా యెబ్బేసు అంటే వేదన వేదన వేదన. ఈయనకు బాగా వేదన కలిగినట్టుంది. ఒక్కరోజు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన చేసే ప్రార్థన ఏంటో తెలుసా? చూడండి, ఒకసారి చదవండి ఆ ప్రార్థనను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు నేను. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, రెండవది సరిహద్దులను విశాలపరచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అతనికి దయచేసెను. గట్టిగా శబ్దం రావట్లేదు. అతడు మనవి చేసిన దానిని ఆయన అతనికి, అతని పేరు వేదన. వేదనకరమైనటువంటి జీవితంలో ఎందుకు ఈ బ్రతుకు? చేతులు కష్టార్జితం కలిసి రావట్లేదు, చేతి నిండా పని లేదు, చేసేది ఏమీ లేదు, ఎటూ తోచక అయోమయపు పరిస్థితిలో, అధ్వానపు స్థితిగతుల్లో నా కర్మ, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఎంత ప్రయాసపడినా ప్రయాసమునకు తగిన ప్రతిఫలం లేదు, నా కర్మ, నా పరిస్థితి ఇదే, నా రోగం తగ్గట్లేదు, నా సమస్య తీరట్లేదు, నేను ఆర్థికంగా నలిగిపోతున్నాను, ఎంత ప్రయత్నించినా, ఎంత పరుగులు తీసినా, ఎంత పోరాడినా నాకు ఆయాసమే మిగులుతుంది, నాకు ఏమాత్రము ప్రతిఫలము లేదని ఒకవేళ వేదనతో కుమిలిపోతున్న స్థితిగతుల్లో ఈ రోజున నా దేవుని సన్నిధికి నువ్వు కూడి వచ్చావేమో, వాక్యం లేఖనం సెలవిస్తుంది, నీ వేదనలో నుండి నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు, సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుని కుడి హస్తం నీకు తోడుగా ఉండబోతూ ఉన్నది, కీడులో నుండి నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. దానికి నువ్వు చేయాల్సిందంత ఒకే ఒకటి, అయ్యా ఈ దరిద్రపు రేఖలను దాటించు, నా స్థితిగతులంతటిని తొలగించు, నా పట్ల ఒక కార్యాన్ని జరిగించయ్యా అని ప్రార్థన చేయగలిగితే ఆ రోజు యెబ్బేసు స్థితిని మార్చిన దేవుడు ఈరోజు నీ స్థితిని కూడా మార్చబోతున్నాడు. ఆ రోజు యెబ్బేసు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థనను కూడా ఆలకించబోతున్నాడు. నీ మనవులన్నీ దేవుడు అంగీకరించబోతున్నాడు. నీవు కోరినట్టే దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి అనంటే, నువ్వు మారి, నీ పేరు మారి, నీ స్వభావము మారి, నీ నడవడిక మారి, నువ్వు చేస్తున్నటువంటి క్రియలు మాని, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నీవు అడుగులు ముందుకు వేసి నా తండ్రి అని ప్రార్థన చేయగలిగితే నీకు ఉన్నటువంటి ప్రతికూలతనన్నిటిని తొలగించి గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. ఈ మధ్య నిన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఏంటో తెలుసా? నిద్రపోయేటోళ్ళని పిలువమన్నాడు పేరు పెట్టి. నిజం, నువ్వు సనుక్కుంటున్నా, బాధపడతారేమో అనుకుంటున్నా, వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే లెగుస్తారు వాళ్ళు. వరం ఇచ్చాడు నిన్న రాత్రి.
దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి వరాన్ని నేను వాడుకోవాలి కదా, వాడుకోవాలా లేదా? రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తల్లి ఏం పేరు పెట్టింది? బెనోని. తల్లి ఏం పేరు పెట్టింది? బెనోని. తండ్రి ఏం పేరు పెట్టాడు? కుడి చేతి పుత్రుడు బెన్యామీను. తల్లి దుఃఖపుత్రుడని పెడితే తండ్రి తీసుకొని అతనికి కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. అందుకే బెన్యామీనులో మార్పు, తన పేరులో మార్పు, తన స్థితిలో మార్పు కలిగింది గనకనే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న గోత్రముగా ఆయన నిలబడ్డాడు. కడపటివాడండి, కనిష్ఠుడండి, చివరివాడండి. అయినా ఆధిపత్యాన్ని, అధికారాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. బెన్యామీను ఎన్నుకోబడడానికి కారణం, బెన్యామీను యెహోవాకు, గట్టిగా చెప్పాలి, యెహోవాకు ప్రియుడు. ప్రియుడు ఎందుకు ప్రియుడు అంటే అతనిలో మార్పును మనం చూస్తున్నాం, మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఎవరు ప్రియులు? ఒక మాటను మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, లూకాసు వార్త. ఎక్కువసేపు చెప్పను, కొద్దిసేపే చెప్తాను మీకు సందేశాన్ని. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వాక్యం నుండి, వీలైతే 20వ వాక్యం నుండి చదవడం ప్రారంభించండి. యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట చూచెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఆకాశములో నుండి ఒక శబ్దము. తండ్రి చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవద్దు, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, నేను చెప్పే దేవుని మాట ఏమిటంటే, యేసు ప్రభువును గురించి నీవు నా ప్రియ కుమారుడవు 22వ వాక్యంలో, నీవు నా ప్రియ కుమారుడవు. 23వ వాక్యాన్ని కూడా చదవండి ఒకసారి. చాలండి. గాబ్రియేల్ దూత వచ్చి మరియమ్మతో చెప్పారు. ఏమన్నా తెలుసా? ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, ఈయన పరిశుద్ధుడు అని. 1వ అధ్యాయం లూకాసు వార్త. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడొద్దు. గాబ్రియేల్ దూత చెప్పారు మరియమ్మ గారితో, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు వాక్యాన్ని మనం చదివాం కదా, దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ప్రియ కుమారుడవు. బాగా గమనించాలి. ఎవరు కుమారుడవు? ఏ కుమారుడు? ప్రియ కుమారుడు. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? ఎప్పుడు అంటున్నాడు? 30 సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికి. తన 30వ సంవత్సరములో బాప్తిస్మం తీసుకున్నాడు, ఆయన బోధ ప్రారంభించడానికి ముందు. అంటే 30 సంవత్సరాల వరకు ఆయనను నా ప్రియ కుమారుడు అని ఆయన పిలవలేదు. ఎప్పుడు పిలిచాడు అని అంటే, ఎప్పుడైతే నీళ్ళల్లోనికి దిగి బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చాడో, ఎప్పుడైతే దేవుని చిత్తము నెరవేర్చబడడానికి, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పి ఎప్పుడైతే ఆయన ఒడ్డుకు వచ్చాడో, అప్పుడు చెబుతూ ఉన్నాడు, నీవు నా ప్రియ కుమారుడవు. దేవునికి ఎవరు ప్రియులు అని అంటే, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే నీతి యావత్తు నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకుంటారో,
ఎవరైతే ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని గుర్తిరగగలుగుతారో, ఎవరైతే ముంచుట బాప్తిస్మపు అనుభవంలోనికి రాగలుగుతారో వాళ్ళు ఆయనకు ప్రియ కుమారులుగా ఉంటారు. ఇంకా నీ జీవితంలో మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా నువ్వు అర్పణ ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చేమో, కానీ నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడలేవు. ఇదిగో నా ప్రియ కుమారుడు అని నిన్ను ఏలెత్తి ఆయన చూపెట్టాలి. కోట్ల సమూహపు దూతలు ధవల సింహాసనమందు పోగు చేయబడినప్పుడు ఆ తీర్పు తీర్చే ఆ దినాన ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడని చెప్పగలిగే ఒక ఉన్నతమైనటువంటి మార్గానికి రావాలంటే తడవు చేయక, ఆలస్యము చేయక, నేడు అను సమయం ఉండగానే మనస్సు మార్చుకొని బాప్తిస్మము తీసుకో. ఇతడు నా ప్రియ కుమారుడు అని దేవుడు నీ గురించి సాక్ష్యము చెప్పేటట్లుగా నడిపించబడు. ఇంకా ఎంతకాలం తడువు చేస్తావు? ఇంకా ఎంతకాలము జాగు చేస్తావు? ఇంకా ఎంతకాలము ఆలస్యము చేస్తావు? ఇకనైనా ఎన్ని భయంకరమైన విపత్తులు చూస్తున్నాం. కరోనా దాటుకున్నాం, అమ్మయ్య అంటున్నాం. మరేదో రోగం వస్తుంది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటని కొన్ని సందర్భాల్లో రేపు ఎలా బ్రతకాల దేవుడా అని గుప్పెడు గుండె చేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నటువంటి భయంకరమైన దినాలలో ఉన్నాం. ఎవరు ఎలా చస్తున్నారో తెలియట్లేదు. మంచం మీద పడుకున్నవాడు వెళ్ళి లేపితే లెగట్లేదు. వేసుకొని వెళ్ళిన వాహనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనబడట్లేదు. భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం ఉన్నాం. కడవరి దినాలలో మనం ఉన్నాం. ఇంకా కాలయాపన చేస్తూ ఇంకా దేవునికి అయిష్టంగానే, దేవునికి వ్యతిరేకముగానే, దేవునికి దూరముగానే మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనస్సును మార్చుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒప్పించండి బాప్తిస్మాలకు, నొప్పించైనా సరే బోధించండి. నేను చెప్పను అంటే ఎట్లాగా? విశ్వాసం ఎలా వస్తుంది బ్రదర్? వినుట వలన వస్తుంది. వినాలంటే మరి నేను చెప్పనంటే లెక్క అడుగుతాడు కదా దేవుడు. నేను చెప్పను, నేను దేవునికి వదిలేస్తాను, మరి నువ్వేం చేస్తావు? అయికాయి ఏంటి తాళాలు తెచ్చి దేశు రక్తమే చేయము, శిల్వ రక్తమే చేయము. అది చేసిన ఏం ప్రయోజనం? చేయాల్సింది చేయకుండా. ఒప్పించండి, నొప్పించైనా సరే క్రీస్తుని గురించి తెలియజెప్పండి. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ఒప్పించి బాప్తిస్మానికి అనేకులను నిలబెడితే నువ్వు అనేకులను దేవునికి ప్రియ కుమారులుగా మారుస్తూ ఉన్నావు. ఒకసారి ఆలోచన చేసి బెన్యామీను, సమూయేలు, ఇశ్రాయేలు గోత్రికులను అందరినీ సమకూర్చినప్పుడు బెన్యామీను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేయబడ్డాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నీవు కూడా ఎన్నుకొని ఏర్పాటు చేయబడి నిత్యరాజ్యానికి వారసుడిగా మార్చబడాలంటే తండ్రి తోడేలు, చీల్చెడి తోడేలు అని పేరు పెడితే దైవజనుడు యెహోవాకు ప్రియుడు అని చెప్తున్నాడు. అంతగా మార్పు పొందాడు. యెహోవాకు ప్రియుడిగా మార్చబడ్డాడు. ప్రియుడిగా మార్చబడడానికి కారణం మొదట తన పేరు మారింది. పేరు మార్చుకోవడం కాదు. చర్చిలో ఒక పేరు ఉంటుంది, రేషన్ కార్డులో, అవునా కాదండి? సంఘంలో ఒక పేరు ఉంటుంది, సర్టిఫికెట్లో. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గుర్తుపట్టండి, తడువు చేయద్దు. మన ప్రవర్తనలో మార్పు కావాలి. అది నేను చెప్పేది. మన ప్రవర్తనలో మార్పు కావాలి. రెండవది, మార్పు చెందిన నీవు తడువు చేయకుండా యెహోవాకు ప్రియుడిగా మారాలి అంటే బాప్తిస్మపు అనుభవం ఖచ్చితంగా నీ జీవితంలో కలిగి ఉండాలి. బాప్తిస్మపు అనుభవాలలో ముందుకు కొనసాగించబడాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం.
యేసు ప్రభు పుట్టింది మొదలుకొని దేవదూతలు చెప్పారు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. దేవుడే నా ప్రియ కుమారుడని ఎప్పుడు అన్నాడంటే, నీతి యావత్తు నెరవేర్చడానికి నీళ్ళల్లోనికి దిగి బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ఇంకా ఎంతకాలము నువ్వు జాగు చేస్తూ, ఇంకా ఎంతకాలము దేవునికి దూరంగా అయిష్టంగా జీవిస్తూ నిలిచి ఉంటావు? ఇక మీదటనైనా బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్చబడుదువుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకొక మాటను కూడా నేను చెప్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చదువుతారు. నెమ్మదిగా చదువు, ఇబ్బంది ఏం లేదు. పద్దెనిమిది 11 అది కాదండి, యెహోషువ గ్రంథం. నేను న్యాయాధిపతులు అని చెప్పాను కదా. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 11వ వాక్యం. 18:11 బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. మోషే చనిపోయాడు. మోషే తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి నాయకుడు యెహోషువ అయ్యాడు. యెహోషువ స్వాస్థ్యాన్ని పంచుతూ వస్తూ ఉన్నాడు. స్వాస్థ్యాన్ని పంచేటప్పుడు చీట్లు వేస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి చీట్లు రాసి, అయ్యా ఈ స్వాస్థ్యాన్ని ఎవరికి ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని ఎవరికి ఇవ్వాలి, ఈ స్వాస్థ్యాన్ని జయించి పట్టుకున్నాం, మీరు జయింపజేశారు, ఇది ఎవరికి ఇవ్వాలి, ఏ గోత్రానికి ఇవ్వాలి అని చీట్లు వేసేటప్పుడు బెన్యామీనుకు వచ్చినటువంటి వంతు చీటి చదువున్నా, వారి వంతు చీటి వలన, వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్యన ఉండెను. తలలు పైకి ఎత్తండి. ఒక్కసారి 2 చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? చేతులు ఊగట్లేదు, మళ్ళా ఊగాలి. చెయ్యి అంటే ఊగాలి కదా, అలా అల్లాడించే అర్పణం. ఓకే, ఇప్పుడు తలలు పైకి ఎత్తండి. ఇతని సరిహద్దు ఎక్కడుంది? ఇతని స్వాస్థ్యం ఎక్కడుంది? ఎట్లా ఉందండి? యూదా వంశస్థుల సరిహద్దునకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యలో ఉంది. కాస్త తలలు పైకి ఎత్తండి. ముందేమో యూదా ఉంది, యూదా స్వాస్థ్యం ఉంది. తర్వాతనేమో బెన్యామీను స్వాస్థ్యం ఉంది. అటు తర్వాతనేమో యోసేపు కుమారులు ఎఫ్రాయిము మనస్సే స్వాస్థ్యం ఉంది. అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇద్దరి మధ్యన అంటే ఆయనకు మొదట ఎవరు కనబడతారంటే యూదా కనబడతారు. తర్వాత ఎఫ్రాయిము, మనస్సే. యోసేపు కుమారులు ఎవరు? మాకేం తెలుసండి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. యోసేపు కుమారులు ఎవరు? అందుకే బైబిల్ క్లాసు పెట్టుకొని బైబిల్ స్టడీలు ఇవన్నీ నేర్చుకుంటే 1 గంట ప్రసంగం అయ్యేసరికి కాళ్ళు చేతులు ఏలాడదీసి కళ్ళు పై రెప్ప కింది రెప్ప కొట్టి అని ఆవులించి వెళ్ళిపోతారు. ఇంకేం అర్థమవుతుంది వాక్యము? దేవునికి స్తోత్రం కలుగునగాక. యోసేపు కుమారులు ఎవరు? యోసేపు కుమారులు ఎవరు? ఎఫ్రాయిము, మనస్సే. తెలియదండి మీకు? తెలియదు, బైబిల్ చదివితే తెలుస్తుంది. ఆదికాండం
పాపం మీరేం చేస్తారులే, ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నారు. ఆదికాండం 41వ అధ్యాయము 50వ వాక్యం, 51వ వాక్యం. తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. రెండవ వానికి, ఇప్పుడు చెప్పండి, యోసేపు కుమారులు ఎవరు? చెప్పరు ఇప్పుడు, అయినా చెప్పరు మీరు. యోసేపు కుమారులు ఎవరు సార్? సార్లు చెప్పాలి. యోసేపు కుమారులు ఎవరు సార్? మనస్సే. మేడమ్స్ చెప్తారు, చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, కొంచెం నోరు తెరిచి. ఆ రూమ్ అంటే గట్టిగా అరుస్తారు. మనస్సే, ఎఫ్రాయిములు. బాగా గమనించండి. ముందెవరున్నారు? నేను చెప్పేది జాగ్రత్త, సబ్జెక్ట్ లేకరండి. ఎవరి మధ్యలో ఉన్నాడు? బెన్యామీను. ఒకవైపు ఏమో యూదా స్వాస్థ్యం ఉంది, మరొక వైపు ఏమండి మీకు మీ కుడివైపున ఎవరున్నారు? మీ ఇంటి కుడివైపున ఎవరున్నారు? మీ ఇంటి ఎడం వైపున ఎవరున్నారు? ఆస్తి రాసేటప్పుడు తూర్పునేముంది, ఉత్తరమునేముంది, దక్షిణమేముంది, ఇవన్నీ అడుగుతారు. మరి చెప్పాలి కదా. పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకుపోయే నువ్వు నీ పేరు రిజిస్టర్ చేసుకోవడానికి కొన్ని వివరాలు కావాలి. అందుకే బెన్యామీన్ ఎక్కడ ఉంటాడంటే అడ్రస్సు. ఢిల్లీ నుండి నీకు ఒక ఉత్తరం వస్తుంది. ఎట్లా వస్తుంది ఉత్తరం? అడ్రస్సు. ఫలాని రాష్ట్రము, ఫలాని జిల్లా, ఫలాని మండలము, ఫలాని పోస్టు, ఫలాని గ్రామము, ఫలాని వీధి, ఫలాని డోర్ నంబరు, ఫలాని పేరు. అవేం లేకుండా వస్తుందా? కొరియర్ కానీ పోస్ట్ కానీ. ఆఖరికి అప్పుడు వద్దులే, ఇప్పుడు కనీసం ఫోన్ నంబర్ అన్నా ఉండాలి. ఫోన్ నంబర్ ఇవ్వాలంటే నీ బయోడేటా ఇవ్వాలి కదా. స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా చెప్పండి. ముందెవరున్నారు? యోధా ఉన్నారు. తర్వాత ఈయన వెనక యోసేపు కుమారులు ఎవరు? ఎఫ్రాయిము, మనస్సే ఎఫ్రాయిము. చిన్నోడు ముందుకు వచ్చాడు వాళ్ళ నాన్న దీవించేటప్పుడు, తర్వాత చెప్తాను నేను మీకు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన రెండు స్వాస్థ్యాల మధ్యలో ఉన్నాడంటే మొదట ఆయన చెప్పుకునే స్వాస్థ్యం ఏమిటంటే యోధా అంటే స్తుతి. ఎప్పుడు మన జీవితంలో స్తుతించే అనుభవం ఉండాలి. స్తుతి సునాదం వినాలి. 118వ కీర్తన 15వ చరణం అనుకుంటా. 118వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన, దేవుని నమ్ముకొని ప్రార్థనకు వస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో సీరియళ్ళు వినబడతాయి బాగా, సినిమాలు వినబడతాయి బాగా. నీతిమంతుల గుడారాలైతే, నీతిమంతుల గుడారమైతే నీవు దేవుని ఇళ్ళైతే, నీ గుడారము రక్తముతో కడగబడి నీతిగా మార్చబడి ఉంటే ఆ గుడారములో ఎప్పుడు రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడాలి. ఏడుపు గీతాలు కాదు, అంగలార్పు గీతాలు కాదు. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతం. ఉదయం లేచిన వెంటనే మోకరించి స్తోత్ర ప్రార్థన చేసే అనుభవం. నీ మనుగడ, నీ జీవితం ప్రారంభం స్తుతితోనే ప్రారంభించబడాలి. స్తుతి ఆయనకు వేసే ఒక సింహాసనం. నువ్వు స్తుతిస్తూ ఉంటే సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీదికి దేవుడు దిగి వస్తాడు. ఆ రోజంతా నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని అనుభవించకపోతే నన్ను అడుగు.
ఎప్పుడు నీ నోట ఏముండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ స్తుతియే నీ స్థితిని మార్చి నిన్నొక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతది. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మేము మా ప్రతి స్తోత్ర ప్రార్థనలో మిమ్మల్ని మాకు అప్పగించిన దేవునికి ఎప్పుడు మా ప్రతి స్తోత్ర ప్రార్థనలో మిమ్మల్ని బట్టి మేము స్తోత్రాలు చెప్తూ ఉంటాం. ఆమెను కూడా చెప్పరు మీరు, అంటే ఇక మీదట చెప్పొద్దని. అంతేగా దేవుడు మాకు మరుగు చేస్తాడు, మిమ్మల్ని గురించి స్తోత్రం చెప్పాం ఇక అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకొని వచ్చినట్టుగా నీరసంగా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదట ఉండేది ఏంటండి? యూదా గోత్రం అంటే మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? స్తుతి ఉండాలి. తర్వాత ఇక్కడ మనస్సే ఎఫ్రాయిం ఉండాలి. మనస్సే అంటే అర్థం ఏమిటంటే మరచిపోవుట. పౌలు గారు అదే చెప్తారు, వెనకున్న వాటిని, జరిగిపోయిన వాటిని. అప్పుడప్పుడు కొందరు చెప్తుంటాడు, ఆడిని చూస్తుంటే, ఆ మనిషిని చూస్తుంటే నాకు మర్చిపోవాలనిపించట్లేదు, నాకు అవే గుర్తొస్తున్నాయి. పచ్చగడ్డేస్తే బొగ్గుమని ఇవి వద్దు మనకు. వెనకున్నవి మరచి. నేనేం చెప్తాను అని అంటే, పొద్దున జరిగింది కూడా మరుక్షణానికి మరచి, తమాయించుకొని క్షమాపణ అడిగి, ఏమిటండి మన మనస్సును, మనసాక్షిని నెమ్మలపరచి, ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రానికి ఆయన ఇసుకను ఎలాగైతే ఎల్లలుగా సరిహద్దుగా నియమించాడు, మన కోపానికి, మనలో ఉన్నటువంటి వ్యతిరేకతకు ఒక సరిహద్దును వేసుకొని, ఏర్పాటు చేసుకొని మనము ముందుకు కొనసాగించబడాలి. మరచిపోవలసినవన్నీ మరచిపోయి దేవునికి స్తోత్రం కలుగునగాక. విజిటింగ్కి వచ్చానండి, ప్రైజ్ లార్డ్ అన్నారు, బాగా మాట్లాడారు ఒక అరగంట సేపు. ఎందుకో వాక్యాన్ని బట్టి నేను వాక్యాన్ని చెప్తూ సోమవారం వెళ్ళాను విజిటింగ్కి. నిన్న ఆదివారం ఏ వాక్యం చెప్పాను అని అడిగాను. నిన్న ఆదివారము ఏ వాక్యం చెప్పానో అడిగాను. రెఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పాడు పాస్టర్ గారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏం చెప్పారు? వెనకున్న వాటిని. అసలు ఏం మర్చిపోవాలి, ఏం మర్చిపోకూడదు? ఆడు నాకు చెప్తూ ఉన్నటువంటి ప్రసంగం, పిల్లగాడు 25 సంవత్సరాలు ఉంటాయి. ఏంటంటే అండి, అంటే వాక్యాన్ని మర్చిపోమన్నా చెప్పేది, వాక్యాన్ని మర్చిపోమన్నా. వెనకున్నాయి నీకు కలిగిన కీడు, నీకు కలిగిన పరిస్థితి, వాటన్నిటినీ నువ్వు మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. ఏమిటండి? యోసేపు అన్నలు చేసిన కొట్టి పై వస్త్రాన్ని చించి గోచిగుడ్డతో గోతిలోనికి దించి మరలా పైకి తీసి ఇస్మాయేలీయులకు అమ్మి, ఇస్మాయేలీలు ఐగుప్తులో పోతిఫర్కి అమ్మి, పోతిఫర్ చెరసాల్లో వేయించి, ఇన్ని శ్రమలు 13 సంవత్సరాలు పొందకూడని శ్రమలన్నీ పడి 17వ సంవత్సరం నుండి అన్ని శ్రమలు పొందిన అన్నలు వస్తే లోపలికి వెళ్ళి ఏడ్చి తమాయించుకొని అన్నలారా అంటున్నాడు. అదే టైం నాకు ఇస్తే దేవుడు నేను నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసేవాడిని. మరి మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరైతే ఇంకా ఎక్కువ చేస్తారు. మీరైతే 2 కాళ్ళు పెట్టి తొక్కుతారు, నేనైతే 1 కాలే పెడతాను. యోసేపు అలా చేయలే. మీరు చేసింది సంతాపపడొద్దు అన్నా, మీరు చేసిన దానికి సంతాపపడొద్దు, దేవుడే ఇది జరిగించాడు. ఎంత గొప్ప మనసు అండి. అందుకే సింహాసనాన్ని ఇచ్చాడు. అందుకే సింహాసనాన్ని ఇచ్చాడు. మనం ఎవరన్నా ఏదన్నా అంటే సంవత్సరం దాకా మర్చిపోం, సత్యదాకా మర్చిపోనండి వాడిని గురించి నేను. అయ్యి బాబోయ్, ఎప్పుడు దాకా సార్? సత్యదాకా అని పీకైనా కోయాలి నేను. ఆఖరికి చచ్చిపోయిన తర్వాత ఒరే కొడక నాకు చచ్చిపోయిన చేతన అని అలా కొట్టే ముత్తి మీద. అంత ఉంటుంది. మనం స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా.
శబ్దం గట్టిగా అన్నాను నేను. ఇవి ఉండాలి. ఈ రెండింటి మధ్యలో నీ జీవన, నీ నివాసం, నీ యొక్క చర్య. ఒకటి స్తుతించాలి, రెండవది మరచిపోవాలి. మరచిపోతేనే ఎఫ్రాయిము. రెండవ వాడు ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. నువ్వు దేవుని స్తుతించాలి, వెనకున్న వాటిని, లోపాలను, తప్పులను, నీ ఎదుట చేసిన కీడును మరచిపోవాలి. అప్పుడు ఎఫ్రాయిము సరిహద్దు వస్తుంది. నువ్వు అభివృద్ధిని పొందే అనుభవంలోనికి నడిపించబడతావు. వీటి మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక విషయాన్ని చెప్తాను. మొదటిది ఏం చెప్పాను? యెహోవాకు ప్రియుడు. ఎందుకు ప్రియుడయ్యాడు అని అంటే మార్పు చెందాడు. ఎందుకు ప్రియుడయ్యాడు అని అంటే బాప్తిస్మం తీసుకున్నాడు. మూడవదిగా ఆయన ఎందుకు ఎన్నుకొని ఏర్పాటు చేయబడ్డాడు అని మనం వాక్యాన్ని చదివాము అని అంటే అతడు నివసిస్తున్నటువంటి సరిహద్దులో మొదట స్తుతించే అనుభవం ఉంది, రెండవది మర్చిపోయే అనుభవం ఉంది. అందుకే అభివృద్ధి అతని జీవితంలో కలుగుతూ ఉంది. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మనం చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ద్వితీయోపదేశకాండం 33:12. ఇట్లా నేను ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. చదువు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య. చూడండి, అక్కడ వాక్యాన్ని చదివితే ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉంటాడు, ఆయన భుజముల మధ్య అతడు. కాస్త తలలు పైకెత్తితే చిన్నపిల్లలు, ఇప్పుడంటే లేదులేండి, అందరికీ బండ్లు ఉన్నాయి, బండ్లు లేకుంటే వెహికల్స్, వాహనాలు, ఆటోలు ఏవో ఉన్నాయి. చిన్నపిల్లలను ఒకవేళ భీమవరం హాస్పిటల్కి కానీ లేకుంటే పెళ్ళికి కానీ తీసుకెళ్ళాలంటే ఆ రోజుల్లో నడకే. బట్టలు మాసిపోతాయి, నలిగిపోతాయని సంకలో పెట్టుకుంటాం. సంకలు కూడా పెట్టుకోరులేండి, కొంచెం ఒక 6-7 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడిని ఏం చేస్తారంటే నడిపిస్తారు. కొంచెం దూరం నడిచిన తర్వాత వాడి కాలు పెనుగులాడుతూ ఉంటాయి, వాడు ఏలాడతాడు. అప్పుడు సంకలో పెట్టుకుంటాం. సంకలు ఎంతసేపు పెట్టుకుంటాం? ఈ సంకన ఆ సంకన మార్చి ఇంకా భారం అయిపోతాడు. అప్పుడు భుజముల మీద ఎత్తుకుంటాం. సంకలో పెట్టుకుంటే అన్ని మనం పట్టుకోవాలి కదా, చెయ్యి లాగుతుంది. మాట్లాడట్లేదు మీరు. సంకలు లాగుతుంది, అన్నీ లాగుతాయి. అందుకని భుజం మీద వేసేసుకుంటాం. భుజం మీద అయితే మనం పట్టుకొని అవసరం లేదు, ఆడు పట్టుకుంటాడు మనల్ని. ఎప్పటి వరకు అంటే గమ్యస్థానం చేరేంత వరకు. ఇప్పుడు బెన్యామీను ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుని భుజముల మీద. ఎక్కడండి? దేవుని భుజముల మీద. భుజముల మీద. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడన్నా పిల్లలను భుజం మీద ఎక్కించుకున్నావా? ఏమండి, ఎక్కించుకున్నాం కదా. ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ కాలు ఈ కాలు ఒకటి ఉంటే వాడి ముడ్డి ఎక్కడ ఉంటుంది? భుజముల మధ్యన ఉంటుంది. అంటే వాడు ఎక్కడ నివసిస్తున్నాడంటే ఇప్పుడు భుజముల మీద ఉన్నాడు, హాయిగా సంతోషంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతా. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు బెన్యామీను మోస్తున్నాడు. దేవుడు బెన్యామీను మోస్తున్నాడు. మనమేం చేస్తాం? మన భారం మనమే మోసుకోవాలి, మన భారం మనమే చేసుకోవాలి, మన భారం మనమే అనుభవించాలి, మన భారం మనమే 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 అనుకుంటూ ఉంటాం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ భారం యెహోవా మీద మోపు. కీర్తనలు చదవండి ఒకసారి ఆ మాట. ఇది అలాగనే ఉంచుకోండి. యాభై 55వ కీర్తన 22వ చరణం.
నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారము ఆయన మీద. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యం. అప్పుడు నీ పనుల భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములన్నీ సఫలమగును. చదవండి గట్టిగా, అందరు చదవండి ఆ మాట. అందరు చదవండి గట్టిగా, నోరు తెరిచి. నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి, విఫలమవుతాయా? మనం అలా కాదు. మన భారాలన్నీ ఆదివారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, ప్రత్యేకమైన కూడికలు లేదు, వాగ్దాన కూడికలు లేదు. మన భారం మనమే 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 మోసి 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 అలసి సొలసి సొమసి వెళ్ళిపోతాం. ఎందుకు అంత నీరసంగా ఉన్నావు? ఎందుకమ్మా అంత బలహీనంగా ఉన్నావు అంటే, మొయ్యలేని భారం. పాట పాడమ్మా. మొయ్యలేక భారం నే మోచుకొనగా. నాకు రాదు, అందుకే ఇదే పాడాను. దేవునికి స్తోత్రం కలుగునగా. శ్యామలమ్మ గారికి అయితే బాగా వస్తుంది, కాకపోతే ఆఖరి వరకు తీసుకెళ్తారు. ఆలాపన చేస్తుండగా మధ్యలో తోడుతుంది. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుతాం. అన్ని పాటలు వచ్చు కానీ పాడడానికి భయపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భారం ఏం చేయాలండి? ఇప్పుడు బెన్యామీన్ ఎక్కడున్నాడు? ఆయన భుజముల మీద. అంటే ఇప్పుడు బెన్యామీన్ ఎవరు మోస్తున్నారు? ఏం డేవిడ్ అన్నా? ఎవరు మోస్తున్నారు బెన్యామీన్ను? దేవుడు మోస్తున్నాడు బెన్యామీన్ను. మరి నిన్నెవరు మోస్తున్నారు? నన్ను ఎవరు మోయలేదని, నాకు రెక్కలు ఉన్నాయి, తెలివి ఉంది, టాలెంట్ ఉంది అని మనం చెప్తాం. మనల్ని నువ్వు మోసుకోవడం కాదు, నిన్ను నేను మోయడం కాదు, నేను ఇంకొకరిని మోయడం కాదు, మనల్ందరినీ ఆయన మోయాలి. ఇక మీదట నువ్వు ఆయన భుజముల మీద మాత్రమే కనబడాలి. నీ నివాసము ఆయన యొద్ద సురక్షితముగా ఉండగలుగుతుంది. ఆయనను దాటి వెళ్ళామనుకోండి, ఋతుతో బోయాస్ అదే చెప్పాడు, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చావును. ఆయన దగ్గర సురక్షితం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉండగలుగుతాడు. ఆయన దగ్గర మాత్రమే మనము సురక్షితముగా ఉండగలుగుతాము, క్షేమముగా ఉండగలుగుతాము. అటు ఇటు ఎటు త్రొట్టెళ్లకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా క్షేమకరంగా మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను ముందు కొనసాగించుకోగలుగుతాము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకు యెహోవాకు ప్రియుడు, అందుకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఏమయ్యా చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరు పిల్లలను గారాభంగా చూసుకుంటాం వాళ్ళ దగ్గరే ఉంటారు వాళ్ళు. అవునా కాదండి? మాట్లాడట్లేదు మీరు. ఎవరు జాగ్రత్తగా చూసుకొని ఎత్తుకొని దింపుతారో వాళ్ళ దగ్గరే ఉంటారు. దించుతాను, చేయబట్టుకుంటాను, నడిపిస్తాను, రారా అంటే ఏడు చేస్తాడు, కింద పడి పొరలేస్తాడు. అటువంటి స్వభావం. మనము కూడా ఆయనే మనలను మోయాలి, ఆయనే మనలను పాలించాలి, ఆయనే మనలను నడిపించాలి, ఆయనే మనలను స్థిరపరచాలని ఆయన మీద ఆనుకొని దినమెల్లా ఆయన మనకు ఆశ్రయముగా ఉండేటట్టుగా మన బ్రతుకును మలుచుకొందుముగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. మలచబడుదుముగాక, స్థిరపరచబడుదుముగాక. మరలా ఒక్కసారి ఆ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటను చదవండి. 33:12 చివరి లైన్ చదవాలి. ఆయన భుజముల మధ్య అతను నివసించును. ఎందుకు ప్రియుడయ్యాడు? ఎందుకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేయబడ్డాడు? తండ్రి తోడేలు అని దీవించిన దైవజనుడు ప్రియుడు అని ఎందుకు ఆశీర్వదించాడు? దానికి కారణం ఏమిటి అంటే మార్పు చెందాడు. ప్రియుడిగా మారాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. స్తుతించే అనుభవం ఉంది, మర్చిపోయే అనుభవం ఉంది, అందుకే అభివృద్ధి చెందాడు.
మూడవది, ఆయన భుజముల మీద నిలబడుతున్నాడు, ఆయన భుజముల మీద నివాసం చేస్తున్నాడు. మరలా చదువు ఒక్కసారి ఆ మాట. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. కింద ఫుట్ నోట్లు చదవండి. అతని భుజముల మీద. రివర్స్ అయిపోయింది చూడండి, సబ్జెక్ట్ రివర్స్ అయిందా? ఏనా? ఏమైంది? అతని భుజముల మీద అతడు నివసించును. కిందికి వచ్చేసరికి బాగా గమనించు వాక్యాన్ని. అతని భుజముల మీద ఆయన. కాస్త తలలు పైకెత్తితే చిన్నప్పుడు డేవిడ్ అన్నయ్యను వాళ్ళ ఆయన భుజముల మీద పెట్టుకొని తిరిగి ఉంటాడు. నీకు తెలియదు, నాకు తెలియదు. మొన్న బాగులేనప్పుడు ఏం చేసావు? కరోనా టైంలో రోడ్డు మీదకి ఆటో దాకా భుజముల మీద ఎత్తుకొని వెళ్ళావు. ఏమైంది? సీన్ ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏమిటి? ఎంతవరకు మోస్తారు భుజముల మీద? మనం బలం పొందుకునేంత వరకు, మనం ఒక స్థితిలో వచ్చేంత వరకు మనల్ని భుజముల మీద మోస్తారు. ఆ వృద్ధాప్యమందు, అవసాన కాలమందు, చివరి దినాలలో మన తండ్రి ఆయన భారాన్ని, ఆయన తల్లి అయినా తండ్రి అయినా ఆయన యొక్క స్థితిగతులన్నిటినీ మనం ఏం చేయాలి? మోయాలి, చూసుకోవాలి. అంటే నిన్ను ఆయన మోస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు నడవలేనప్పుడు దేవుడు నిన్ను మోస్తాడు. అయితే ఇప్పుడు నువ్వు ఆయన్ను మోయాలి. ఆమెను కూడా రావట్లేదు, రివర్స్ అయిపోయింది కదా సబ్జెక్ట్. రాదు, నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆయన్ను మోయాలి. అస్సలు రాదుగా, నాకు తెలుసు. నీవు ఆయన్ను మోయాలి అంటే పరిచర్య భారాన్ని మోయాలి, సంఘ భారాన్ని మోయాలి, ఆత్మల భారాన్ని, సువార్త భారాన్ని. ఒకవైపు నీ సిలువను నువ్వు ఎత్తుకొని. చూడండి లూకా సువార్తలో ఆ మాటను చదవండి. లూకా సువార్తలో 14వ అధ్యాయము 26వ వాక్యం అనుకుంటా. 14:27 చదవండి. తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. ఏం మోసుకొని? ఏ సిలువను? యేసు ప్రభు సిలువను కాదు సార్, తన సిలువను. సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే. ఇప్పుడు ఏమోయాలి నువ్వు? నీ సిలువను ఎత్తుకోవాలి. రెండవది ఆయనను నువ్వు ఎత్తుకోవాలి. మగ్దలేని మరియ కూడా ఒక మాట చెప్తుంది చూడండి, యేసయ్యతో తోటమాలి అనుకొని. 20వ అధ్యాయము 15వ వాక్యం, 13వ వాక్యం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. 15వ వాక్యం చివరిలో ఎక్కడ ఉంచారో చెప్పయ్యా, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. 16వ వాక్యములో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచెను. కనబడిందండి? యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తుంది 15వ వాక్యం చివరిలో? నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. నేను అదే కదా చెప్పింది, నేను ఎత్తుకొని పోతాను. ఏమండి, ఎవరన్నా చచ్చిపోతే ఎంతమంది మోస్తారండి? మోసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏం తిని చచ్చాడు ముసలోడు, పంది బలిసినట్టు బలిసాడు. ఇంతలో ఇంకా 4-6 మోస్తున్నా కూడా అదే మాట. పాపం అందుకని ఏం చేశారో తెలుసా అండి?
ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ దించాలి, ఇక్కడ దించాలి. వీళ్ళు దించకపోయినా వాళ్ళు దించేస్తారు. ఎందుకంటే మారాలంటే సుక్కేయాలి కదా మరలా ఎత్తుకోవడానికి. అందుకోసం అవి ఏర్పాట్లు చేసుకున్నట్టున్నారు. ఇక్కడ దించు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ సిలువను నువ్వు మోయాలి. ఆయనను కూడా నీవు ఆయనను ఎత్తుకున్నావా? ఆయన భారాన్ని ఎత్తుకున్నావా? ఆయన పరిచర్యను ఎత్తుకున్నావా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించే. ఈరోజు చక్కగా మీకు సౌండ్ సిస్టమ్ వినబడుతుంది కదా, వినబడుతుందా లేదా? ఎంత భారం? దగ్గర 70,000 రూపాయల పైనే. దీంట్లో కొంచెం ఎత్తుకుంటే నిన్నేమన్నా నేను కాదంటానా? మా పలకరు చూసారా? నాకు తెలుసు మీరు పలకరు నాకు తెలుసు. అందుకే సీట్లు రాశాను నిన్న రాత్రి. దేవుడు ప్రేరేపించాడు. రెండవ ప్రేర, మొదటి పడుకున్న వాళ్ళని లేపమన్నాడు పేరు పెట్టి, రెండవది సీటు కూడా రాయమన్నాడు ఎవరికి ఎంత అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అడగనవసరంలే, నువ్వు చెప్పనవసరంలే, నువ్వు విన్నవసరంలే. నువ్వు ఎంత మటుకు భారం మోస్తావో ఆయన్ను చూద్దాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. మన పిల్లలు అనట్లా, నన్ను పుట్టించుకున్నాక ఎందుకు సంపాదించావు పెట్టవని. పిల్లలకి అన్నీ సమకూరుస్తావు, మరి దేవునికి ఏం సమకూర్చావు? దేవుని పని కొరకు ఏం సమకూర్చావు? నీ కొరకు అన్నీ అమర్చుకున్నావు. దేవుని కొరకు ఏం చేసావు? వస్తున్నావు, చిల్లర మార్చావు, సంద చేసావు, వెళ్తున్నావు. లేదనకుండా డిసెంబర్ 31కి మాత్రం ఏదో ఒకటి అందరికీ భోజనాలు పెడుతున్నావు. తిన్నోళ్ళు ఏమన్నా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారా? పెట్టద్దని నేను చెప్పట్లే. అయితే నేను ఇంకొకటి ఏం చెప్తానంటే, ఆ భారాన్ని మోస్తూనే ఈ భారం కూడా కాస్త మోస్తే నాకు సులువు అవుతుంది, మనందరం సురక్షితంగా ఉండగలుగుతాము. చెప్పట్లేదు చూసారా? ఇప్పటికి కూడా గట్టిగా రావట్లేదు, అది లోపల నుండి రావట్లేదు. నేనేమన్నా అనుకుంటానని. అవును అవును అవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి గట్టిగా. ఈ నెలాఖరికి ఒక 20,000 రూపాయలు కట్టాలి. ప్రార్థన చేయండి, గుప్పిళ్ళు కూడా విప్పండి, తప్పదు మరి. ప్రభు కొరకు ప్రయాసపడదాం. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాకుండా పోవునుగాక. నువ్వు ఆయన్ను మోయి, ఆయన నిన్ను కష్టకాలమందు కృంగిపోయినప్పుడు, బలహీనపరచబడినప్పుడు ఆయన నిన్ను భుజముల మీద ఎత్తుకొని నడిపిస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎన్ని విషయాలు విన్నాం ఇప్పుడు మనం? బెన్యామీను ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యం. బెన్యామీను ఎవరు? ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యం. ఎలా ఏర్పాటు చేయబడ్డాడు? ఏర్పాటు చేయబడ్డానికి కారణం ఏమిటి? సేవకుడి దీవెన. అవునా? ప్రియుడు, తండ్రి తోడేలు అంటే దేవుడు సేవకుడు ప్రియుడు అన్నాడు. ఎందుకు ప్రియుడయ్యాడంటే అతనిలో మార్పు, పేరులో మార్పు, అతని ప్రవర్తనలో మార్పు. ఎందుకు ప్రియుడయ్యాడు అని అంటే బాప్తిస్వం తీసుకున్నాడు, నా ప్రియ కుమారుడని పిలువబడుతున్నాడు యేసయ్య. రెండవది, బెన్యామీను నివసించవలసిన సరిహద్దుల్లో నివసిస్తున్నాడు. ఒకవైపు యూదా అంటే స్తుతి, రెండో వైపు మనస్సే ఎఫ్రాయిము. మనస్సు అంటే మర్చిపోతున్నాడు, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి చెందుతున్నాడు. స్తుతిస్తే సరిపోదు, మరచిపోవాలి, అప్పుడే అభివృద్ధి కలుగుతుంది. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా సంతోషంగా చెబుదామా? మూడవది దేవుని భుజముల మధ్య నివసిస్తున్నాడు, సురక్షితంగా నివసిస్తున్నాడు. వాక్యాన్ని చదివితే సందర్భాన్ని బట్టి ఆయనే దేవుని మోస్తున్నాడు. ఎవరిని మోస్తున్నాడు? డేవిడనా? ఏం చేస్తున్నాడు అమ్మా? దేవుణ్ణి మోస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే పరిచర్య భారాన్ని, బాధ్యతను, ఇటువంటి భారాల్ని మనం అప్పుడప్పుడు మోస్తూ ఉండాలి. అప్పుడే విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెబుదాం 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. 4వది, అతని పేరు బెన్యామీను. బెన్యామీను అంటే అర్థము
కుడి చేతి పుత్రుడు. ఏ చేతి పుత్రుడు? సింపుల్గా ఒక మాటను చెప్పి నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపట్టండి. యోసేపుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. మొదటోడి పేరు మనస్సే, రెండవ వాడి పేరు ఎఫ్రాయిము. ఇశ్రాయేలు గోత్రాలలో లెక్కించేటప్పుడు పేర్లు ఎలా వస్తాయో తెలుసా అండి? యోసేపు కుమారులు ఎఫ్రాయిము, మనస్సే అని వస్తుంది. ఎందుకని వాళ్ళ నాన్న జబ్బుతో మంచం మీద పడుకొని ఉన్నప్పుడు యోసేపు తన కుమారులను తీసుకొని రమ్మంటాడు. యాకోబు యోసేపు తన కుమారులను తీసుకొని వస్తాడు. ఏరే నీ కుమారులు, ఇదిగో నాన్న నా కుమారులు అని చూపిస్తాడు. ఆ కుమారులని చూపించినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆశీర్వదిస్తానంటాడు. యోసేపు ఏం చేస్తాడు తెలుసా? తండ్రో వినండి. యోసేపు ఏం చేస్తాడో తెలుసా అండి? యోసేపు తన పెద్ద కుమారుడు మనస్సేని యాకోబు యొక్క కుడి చేతి వైపు పెడతాడు, ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపు పెడతాడు. యాకోబు ఏం చేస్తాడో తెలుసా? యుక్తిగా చేతులు మార్చి పెడతాడు. అప్పుడు డాడీకి కళ్ళు కనపడట్లేదు కదా, నాన్న అలా కాదు, ఆడు చిన్నోడు ఈడు పెద్దోడు, ఈడి మీద కుడి చేయబెట్టాలి, ఆడి మీద ఎడమ చేయబెట్టాలంటే యాకోబు అంటాడు, నాకు తెలుసులేరా. ఏమంటాడు? నాకు తెలుసులే. అప్పుడు ఏమైందో తెలుసా అండి? ఆ కుడి చేయి ఆశీర్వాదం ఏం చేసిందో తెలుసా అండి? వెనకున్నవాడు ముందు వరుసకు వచ్చాడు. వెనకున్నాడు ముందు వరుసకు వచ్చాడు, వెనకున్నాడు ముందుకు వచ్చాడు. అది కుడి చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదం. బెన్యామీను అని అంటే కుడి చేతి ఆశీర్వాదం. యేసు ప్రభు కూడా 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకున్నాడు. నీవు కూడా ఆయన చేతిలో ఉండే ఒక నక్షత్రములాగా మార్చబడాలి. తల్లేమో బెనోని దుఃఖపుత్రుడు అని పేరు పెడితే తండ్రి తీసుకొని కుడి చేతి పుత్రుడు అంటున్నాడు. ఇంకా నీ జీవితంలో ఎడమ చేతిలో ఉంటావా, కుడి చేతిలోనికి వస్తావా? కుడి చేతి పుత్రుడిగా మార్చబడతావా, ఇంకా ఎడమ చేతి పుత్రుడిగానే నిలిచి ఉంటావా? చాయిస్ యువర్. తీర్మానం అనేది అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. వెనకుంటావా ముందుంటావా? వెనక ముందా? ముందుంటే ముందే ఉండాలి, వెనక్కి వెళ్ళకూడదు. వెనకున్నావు అని అంటే కుడి చేతిలో లేవని, ముందుంటే నువ్వు కుడి చేతిలో ఉన్నావని. మన కుడి చేతి పుత్రులుగా మార్చబడుదుముగాక. ఒక ముందు వరుసలోనికి వచ్చాడు. బెన్యామీనులోనే మొదటి రాజు లేచాడు. ఇంకొక మాటను కూడా మీరు చదవాలి, రెఫరెన్స్ చాలా అద్భుతమైన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. పౌలు గారి చిన్న సాక్ష్యం. సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనైతిని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుడనైతిని. చాలండి. ఎక్కడ పుట్టాడు ఈయన? బెన్యామీను గోత్రంలో పుట్టాడు. తలలు పైకి ఎత్తండి. ఎవరైనా? పౌలు గారు అంటే ఆ బెన్యామీను గోత్రములోనే ఏమిటండి కొన్ని పత్రికలు రాసి సార్వత్రిక సంఘాన్ని కట్టగలిగినటువంటి ఒక ఏమిటండి ఉన్నతమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి ఒక సేవకుని దేవుడు లేపుకున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు. చూడండి, బెన్యామీను గోత్రంలో ఎన్ని దాచబడిన ఎన్ని అనుభవాలు. బెన్యామీను కుడి చేతి పుత్రుడు. బెన్యామీనులోనే మొదటి రాజు లేచాడు. బెన్యామీనులోనే గొప్ప సేవకుడు ఈ సార్వత్రిక సంఘానికి దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. అందుకని బెన్యామీను సమూయేలు ఇశ్రాయేలీయులను పోగు చేయగా బెన్యామీను ఏర్పడింది. ఇప్పుడు నువ్వు ఏర్పడ్డావా, పారిపోతున్నావా? ఏర్పడాలి అని అంటే మార్పు కనపడాలి. ఏర్పడాలి అని అంటే బాప్తిస్మం తీసుకోవాలి.
ఏర్పడాలి అని అంటే స్తుతించే అనుభవం ఉండాలి, మర్చిపోవాలి, అభివృద్ధి కలుగుతుంది. నేను స్తోత్రం 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 చెప్తున్నానని బాధ మర్చిపోకపోతే ఆశీర్వాదం రాదు. మర్చిపోతేనే ఆశీర్వాదం. శృతి 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 ఎగురుతావు కాదనట్లా. మర్చిపోయింది ఏది? వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏమిన్నా? అతడి భుజముల మీద ఉన్నాడు. అంటే దేవుడు అతన్ని ఎత్తుకున్నాడు. మనము కూడా ఆయనను ఆధారపడాలి, దినమెల్లా ఆయన ఆశ్రయముగా చేసుకోవాలి. ఆయన యొద్ద ఉంటే సురక్షితంగా ఉంటాం. అదే కోణములో మనము ఆయనను మోయాలి. మనం ఆయన్ను మోయాలి అంటే అర్థం ఏమిటి? పరిచర్యను మోయాలి, సహవాసాన్ని మోయాలి, సువార్తను మోయాలి, పరిచర్య భారాన్ని మోయాలి. సరిగ్గా ఎక్కినట్టు లేదు మీకు. మోయాలి అంటేనే కొంచెం భారమైనట్టు. మోయగలగాలి. ఎంత మటుకు మీరు మోస్తారో తర్వాత తెలుస్తుంది. ఇదిగో ఈ భారమైన పరిచర్య మన ఎదుట ఉంది. చూద్దాం ఎవరు ఎంత గుప్పిలు విప్పుతారో, ఎవరెంత మోయగలుగుతారో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెన్యామీను కుడి చేతి పుత్రుడు. నువ్వు కుడి చేతి పుత్రుడవా, ఎడమ చేతి పుత్రుడవా? కుడి చేతి పుత్రుడు అంటే అర్థం ఏమిటి? తీసుకునేవన్నీ ఏ చేత తీసుకుంటాం? శివుడి చేత తీసుకుంటాం. అబ్బే, మీరు కుడి చేత తీసుకునేటట్టు ఉన్నారు. అంటే పడేసేవన్నీ అంటే ఈ చేయి చెడ్డదా అని కాదు నేను చెప్పేది. కొన్నిటికి వాడతాం. దేవునికి కుడి చేతి పుత్రుడిగా నువ్వు ఉందువుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.